హాయ్ ఫ్రెండ్స్, చూడండి. తెలంగాణలో ప్రతి ఏటా జరిగే మేడారం జాతర సంబరాలు అంబరాన్నంటుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో చాలా బస్సులు మేడారం వైపు మళ్లించడం వల్ల హైదరాబాద్లో ఉన్న నాలాంటి సామాన్య ప్రజలకు చుక్కలు కనిపిస్తున్నాయి. మా దుస్థితి చూడండి. ఒక్క బస్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారో చూడండి. ఇది సికింద్రాబాద్ నుండి ఈసీఐఎల్ గట్కేసర్ కుషాయిగూడ వెళ్ళే బస్ స్టాప్. రోజుకి కొన్ని వేల మంది ప్రజలు ఈ రూట్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. రూల్ ప్రకారం ఈ రూట్లో ప్రతి 5 నిమిషాలకి ఒక బస్ రావాలి. కానీ ఇప్పుడు ఒక గంటకి ఒక్క బస్ కూడా రాని పరిస్థితి. ఈ బస్సుల్లో ప్రయాణించే చాలామందికి నాలాగే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కనీసం ఒక్క కాలు పెట్టుకోవడానికి ప్లేస్ దొరికితే చాలు అని ఎదురు చూస్తున్న వాళ్ళు ఎందరో. కొంతమందికి ఇదొక జోక్లా అనిపించవచ్చు. ఎందుకు భయ్యా, ర్యాపిడోలోనో ఆటోలోనో లేదా క్యాబ్లోనో వెళ్ళొచ్చు కదా అంటే, బస్సులు తక్కువగా ఉండడం వల్ల డిమాండ్ పెరిగి ర్యాపిడో రేట్స్ కూడా దారుణంగా పెరిగాయి. ప్రస్తుతం కనీసం 15 రోజులు ర్యాపిడోలో వెళ్ళి రావాలంటే మాకొచ్చే జీతాల్లో 50% చెల్లించుకోవాల్సిన పరిస్థితి. ఇక క్యాబ్, ఆటోల్లో వెళ్ళాలంటే నా మొత్తం శాలరీ పెట్టినా సరిపోదు. నిన్న ఈ రష్లో ఒక్క కాలు కూడా సరిగ్గా పెట్టడానికి ప్లేస్ లేక బస్లో రావటం వల్ల నా లెఫ్ట్ షోల్డర్ పట్టేసింది. నేనొక కార్ డ్రైవర్ని. ఇప్పుడు నా భుజం నొప్పి తగ్గేదాకా నేను కార్ డ్రైవ్ చేయలేని పరిస్థితి. కానీ చేయాలి, తప్పదు. మేడారం జాతరకు ప్రతి ఏటా కొన్ని లక్షల మంది భక్తులు మొక్కు తీర్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. కానీ ఆ కొంతమందిని దృష్టిలో ఉంచుకొని మిగతా బస్సుల్లో ప్రయాణించే కోట్ల మంది గురించి ఆలోచించకపోవటం నిజంగా మా దురదృష్టం. నా ఉద్దేశం ఏంటంటే, జాతరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఎలాగైనా వెళ్తారు. కానీ వాళ్ళ కోసం మా ప్రాణాలను పణంగా పెట్టాలా? ఎవరైనా కాలు స్లిప్ అయి కింద పడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక ప్రైవేట్ షేరింగ్ ఆటోలో వెళ్దాం అనుకున్నా కూడా మామూలు రోజుల్లో 20 రూపాయలు తీసుకునే ఆటో అన్నలు ఇప్పుడు 40 నుండి 60 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో ప్రయాణించే వాళ్ళలో ఎంతోమంది ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. స్కూల్కి, కాలేజ్కి వెళ్ళే పిల్లలు కూడా ఉన్నారు. నాలాంటి చాలామందికి బస్ పాసులే ఆధారం. ఆర్టీసీ డ్రైవర్స్, కండక్టర్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులు చాలవు అన్నట్టు ఫ్రీ బస్ ఎఫెక్ట్ మరీ దారుణంగా తయారైంది. గడిచిన 2 నెలల్లో నేను ఒక్కరోజు కూడా బస్లో కూర్చొని వెళ్ళింది లేదు. మహిళలకు ఫ్రీ బస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హ్యాట్స్ ఆఫ్. కానీ వీ వాంట్ ఆల్టర్నేట్. సార్ సజ్జనార్ గారు, దయచేసి ఈ పరిస్థితి గురించి కొంచెం ఆలోచించండి. ఇది నాలాంటి సామాన్య ప్రజానికం తరపున నా హంబుల్ రిక్వెస్ట్. ఆర్టీసీనే నమ్ముకున్న మాకు ఇంటికి క్షేమంగా వెళ్ళే భరోసా కల్పిస్తారని ఆశిస్తున్నాం. కొన్ని రోజులే కదా అని సింపుల్గా అనేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నా సమాధానం ఒక్కటే. పడేవాడికే తెలుస్తుంది బాధ యొక్క తీవ్రత ఏంటో. అసలు ఆర్టీసీ బస్ ఎక్కాల్సిన అవసరం లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. సారీ, వాళ్ళ గురించి నేను పట్టించుకోను. ఇదేదో నాకు వ్యూస్ వస్తాయి అని చేసిన వీడియో కాదు. నాలాంటి వాళ్ళ బాధని చెప్పుకోవడానికి చేసిన చిన్న ప్రయత్నం మాత్రమే. ఈ వీడియో చూసే కొంతమందిలో పెద్ద పెద్ద అధికారులు ఉండవచ్చు. వాళ్ళ ద్వారా అయినా ఈ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది అనే చేశాను. ఈ వీడియోకి లైక్, సబ్స్క్రైబ్ చేయమని కూడా నేను అడగను. అది మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.